వందనాలు. ఒక వాక్యం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతాను. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా యూనిట్ కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలం ఏంటో కట్టబడుచున్నారు. చిన్న ఈ మాట ఎందుకు చదువుతున్నానంటే, నేను చదువుకున్న దినాల్లో రక్షించబడ్డాను. నేను హిందూ కుటుంబం నుండి పూర్తిగా ప్రభువులోకి వచ్చాను. 2001వ సంవత్సరంలో నేను చదువు నిమిత్తము విశాఖపట్నం నేను వచ్చి మందిరానికి, శాల్య మందిరానికి అటాచ్ అయ్యాను. 98 సంవత్సరంలో రక్షించబడి తర్వాత అక్కడ నా బొబ్బిలిలో నేను ఉండగా ఆ దైవజనుడు చెప్పాడు, శాల్యంలోకి వెళ్ళాలి, అక్కడ మార్టిన్ గారు ఉంటారు, పైన కిందన ఉంటాయి, పైనే జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలని మరి ఇన్సిస్ట్ చేసి చెప్పారు. తర్వాత పైన ఉన్న స్థలానికి నేను వచ్చినప్పుడు తర్వాత నేను కాలేజీకి వెళ్తున్నాను, హాస్టల్లో ఉంటున్నాను, ఏదో వచ్చిపోతున్నాను. అది వరకు నాకు మందిరం అంటే పాటలు, వాక్యాలు చెప్పటం, వినడము ఒక రిచువల్గా, మతపరంగా ఉండేది. తర్వాత శాలయంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మెల్లగా కట్టబడింది. ఇలా నేను వస్తున్నాను, పోతున్నాను. మందిరంలో చిన్న చిన్న మొదట్లో మీటింగ్ అయిన తర్వాత సాయంకాలం చిన్న చిన్న పనులు అప్పగించేవారు, చేసేవాళ్ళం. ఒకరోజు అంటే నేను ముఖ్యంగా అంకుల్తో ఉండే కొన్ని సంగతులు నా అనుభవంలో ఉన్నవి చెప్తాను. అంటే కొన్ని చూసి నేర్చుకున్నాను, కొన్ని ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. ఆయనతో 4 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పటికీ కొన్ని మాటలు మాత్రం చెప్పారు. మేము యూనివర్సిటీ హాస్టల్స్ నుంచి వస్తున్నప్పుడు నాతో కూడా ఒక స్నేహితుడు వచ్చాడు ఒకసారి. ఆయన తబలా ప్లేయరు, బయట అవుట్డోర్లో కూడా వాయించేవాడు. యూత్ మీటింగ్కి శనివారం సాయంకాలం 5 గంటలకు మేము కలిసి ఇద్దరం వచ్చాం. అతనుకున్న సాధారణంగా ఉండే ఆ తబలా ప్లే చేయగలడు కనుక వచ్చి నా వైపు చూసి, ఆ తబలా ప్లే చేయడానికి ఎవరు లేరు, నేను వాయించొచ్చని నా కళ్ళ వైపు చూశాడు. నేను కళ్ళతో ఓకే చెప్పాను. ఆయన పాట పాడుతుంటే ప్లే చేయడం ప్రారంభించాడు. అప్పుడు అంకుల్ పాడుతున్నారు, పాట ఆపేసి లేపారనమాట. రక్షించబడ్డావా అని అడిగారు ఆయన్ని. రక్షించబడ్డానని చెప్పాడు. అయితే ఎవరు చెప్పారు మినిస్ట్రీ అని అడిగారు. సో వెంటనే ఆయన నా వైపు చూశాడు, కుర్రోడు, నాతో ఉన్న స్నేహితుడు. వెనక్కి వెళ్ళి మేము యూత్ మీటింగ్లో కూర్చుని పోయినాడు. అంటే అంతవరకు నాకు పరిచయం చేసేటప్పుడు రక్షించబడిన అనుభవం ఉండి పరిచయం చేయాలనేది నాకు తెలియదు. మందిరానికి వచ్చిన వాళ్ళు, తలాంతులు ఉన్న వాళ్ళు ఎవరైనా పరిచయం చేయొచ్చు అని అనుకునేవాడు. ఎందుకంటే 98లోనే నేను ప్రభు దగ్గరికి వచ్చాను. 1999లో రక్షించబడ్డాను. 2000లో నేను బాప్తిసం తీసుకున్నాను. 2001లో మళ్ళీ నేను మందిరానికి వచ్చాను. అప్పుడు పని అంటే ఏంటో ఎట్లా నాకు తెలియదు. సో అది ఫస్ట్ విషయం. నేను సేవలో అంటే పరిచర్యలో ఎవరెవరు చేయాలో ఏంటో మొదట నేను నేర్చుకున్న విషయం. ఆ తర్వాత కొద్ది రోజులు నేను చదువుతూ ఉండగా మందిరానికి వస్తున్నప్పుడు జేమ్స్ బ్రదర్, తర్వాత ప్రసాద్ బ్రదర్ అని కొంతమంది ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు అక్కడే ఉండేవారు. వాళ్ళతో కలిసి సహవాసం చేస్తున్నప్పుడు అంటే చాలామంది వచ్చేవారు. యవనస్తులందరితో నాకు పరిచయం ఉండేది కాదు. నేను చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు, కొంతమందితో మాట్లాడేవాడు. ఎస్తరెక్తో కిచెన్లో కొంతవరకు సహవాసం అంటే ఫెలోషిప్ ఉండేది. ఆ తర్వాత ఒక కోవూరు నుంచి ఒక బ్రదర్ వచ్చేవాడు. ఇద్దరం కలిసి జోన్ అంకుల్తో మాట్లాడితే మా హాస్టల్స్లో మీటింగ్ పెట్టుకోవాలని, అప్పటికి సిస్టర్స్ హాస్టల్లో జరిగేది మీటింగ్. హాస్టల్స్కి వెళ్ళి అక్క నడిపించేవారు. బాయ్స్ సైడ్ ఎవరు లేరు అని చెప్పేసి అంటే మేము అప్పుడు ముందుకు వచ్చి చెప్పినాం. ఆ టైంలో మా హాస్టల్లోనూ మా స్నేహితుడు హాస్టల్లో కూడా మీటింగ్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు మదర్ సింగ్ అంకుల్ని, తర్వాత ఎం డేవిడ్ గారిని, ఒక్కసారి డేవిడ్ అంకుల్ కూడా వచ్చారు. ఇలా కంటిన్యూ అవుతుంది. ఇలా జరుగుతుండగా మేము ఉన్న శ్రీకాకుళం జిల్లా, మా సొంతూరు వంగర మండలం, అక్కడ చాలా పల్లెటూరు అది. అటు సైడ్ మాకు తెలిసి
సువార్త అనేది ఎప్పుడు మేము వినలేదు, చూడలేదు కూడా. నేను ఇక్కడ శాలెంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు సువార్తకి హౌస్ డెడికేషన్ అయినప్పుడు కలిసి వెళ్తున్నప్పుడు ఓపెన్ ఎయిర్స్ చేసేవారు, ఓపెన్గా వెళ్ళి మీటింగ్ చేసేవారు, సువార్త చేసేవారు. అలాంటి చూసి నేను ఎంతో ఆకర్షితున్నాను. మందిరానికి వచ్చి వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న సంగతులు, డిసిప్లైన్ చూసి ఎవరైనా చెప్తేనే పని చేయాలి, అక్కడ రిసీవింగ్ చూసి చాలా ఆకర్షితున్నాను. అంతకుముందు నాకు ప్రభు అంటే ఒక మతంలాగా మాత్రమే తెలుసు. అయితే తర్వాత జోనంకులకి నా విషయం చెప్పినాను. మా ఊర్లో సువార్త లేదు, అటు సైడ్ ఎవరు కూడా రక్షణ పొందలేదు అవన్నీ చెప్పినప్పుడు ప్రార్థన చేయగలిసి, అప్పుడు నాయుడని వారు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఒకరోజు పిలిచి, అయితే మీ ఊరికి సువార్తకి 2004 సంవత్సరం, 2001 నుంచి 2004 వరకు అక్కడ ఉండి ఫెలో సహవాసంలో నేను ఎంతగానో బలపరచబడ్డాను. తర్వాత సువార్తకు వెళ్దామని చెప్పినారు. ముందు నాకు చెప్పి ప్రార్థన చేసి, మీ ఊరు ముందుగా వెళ్ళు, మేము వస్తామని చెప్పి కొంతమంది బ్రదర్స్ని తీసుకొని సుమారు ఒక వ్యాన్ వేసుకొని ఒక 35 to 40 మెంబర్స్ని తీసుకొని వచ్చినారు. అలా అంటే ఫస్ట్ టైం నన్ను అట్లా పరిచర్లోకి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. హాస్టల్లో మినిస్ట్రీ పెట్టడం, తర్వాత మా సొంత ఊరిలో సువార్త చేయడానికి ప్రోత్సహించడం చేస్తూ వచ్చినారు. తర్వాత సువార్త అయిపోయింది. కేరింగ్ చూస్తే చాలా ఖర్చులు అయినాయి కదా, మీ పేరెంట్స్ ఎవరు మీకు సహకరించరు కదా, దీనికి సంబంధించిన ఖర్చుల సంగతి ఏంటి అని అడిగారు. సో తర్వాత పర్వాలేదు అంకుల్ అని చెప్పినప్పుడు వెళ్ళిపోయినారు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఫాలోఅప్ ఉండాలని కూడా చెప్పారు. సువార్త చేయడం సరిపోదు, ఫాలోఅప్ చేయాలి అని చెప్పారు. అంటే అవన్నీ నాకు అప్పుడు తెలియదు, ఒకటి విషయాలు నేను నేర్చుకుంటున్నాను. ఫాలోఅప్ చేయాలంటే ఎలా, అప్పుడు వీక్లీ మీటింగ్స్ పెట్టాలి అని చెప్పారు. నాకు భయం వేసేది, ఎందుకంటే నేను ఒక్కడే రక్షించబడ్డాను, మా పేరెంట్స్ కానీ మా బంధువులు ఎవరు తెలియదు దేవుని గురించి. నేను దాని విషయం వెనకం చేసేసినాను. ఒకరోజు నేను అంటే బలవర్తమానం చెప్తున్నారు, కొద్ది రోజులు పోయినాక యెహోషువ గ్రంథంలో ఉన్న విషయాన్ని తీసుకొచ్చారు. ద్వితీయోపదేశకాండం విషయంలో మాట్లాడుతున్నారు. 12 మందిని వేగుల వారిని పంపించి వేగి చూసి కనాను దేశం చూడడానికి వెళ్ళొచ్చారు. 10 మంది ఏమో అవిశ్వాసంతో కాని వారు తీసుకొచ్చారు. అక్కడికి మనం పోలేము, మన వల్ల అవ్వదు అని చెప్పారు. 2 ధైర్యంగా నిలబడ్డారట. కాలేబు యెహోషువ వాళ్ళు ధైర్యంగా మాట్లాడి, వారు దేవుడు మన ఎందుకు ఆనందిస్తే వారు మనకు ఆహారం అవుతారని ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేను అవిశ్వాసాన్ని బట్టి భయంకి వాళ్ళందరూ నాకు సహకరించరు, నా మాట ఎవరు వినరు కదా, ఇంట్లో మా ఊర్లో ఎవరు వింటారు, ఇట్లా నేను అనుకుంటున్నాను. సో నేను అనుకున్న దానికి అక్కడ మ్యాచ్ అయింది. మీటింగ్ అయిన వెంటనే తర్వాత చెప్పినాను, అన్న ఇలాగా మీటింగ్ మా ఊర్లో పెట్టడానికి ప్రార్థన చేసి చెప్పండి అని అంటే వెంటనే చెప్పారు. మరుసటి రోజు విజయనగరంలో డేవిడ్ అన్న మా అన్న ఉంటారు. అంటే అప్పటి వరకు డేవిడ్ అంకుల్ నాకు అంత తెలియదు. నర్సీపట్నం నుంచి తర్వాత విజయనగరం నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా మినిస్ట్రీకి వెళ్ళి వస్తే టేబుల్ మీద భోజనం పెట్టడం వరకే నాకు తెలుసు. తర్వాత విజయనగరం వెళ్ళాలని చెప్పారు. అక్కడి నుంచి అన్నలు దగ్గర ఉంటుంది, వాళ్ళు చూస్తారని చెప్పాడు. సో అలాగ నన్ను అట్లా మినిస్ట్రీ విషయాల్లోనికి ఫస్ట్ నాకు అభ్యాసం ఇక్కడే జరిగింది. తర్వాత నేను విజయనగరంలో డేవిడ్ అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అంకుల్ అప్పుడు కొంతమంది మాట్లాడుకుంటూ వెళ్ళి చెప్పినాక అంకుల్ మగ్గూరు వచ్చి పరిచయం స్టార్ట్ చేశారు. అయితే ఇలా 2003 సంవత్సరంలో సో జాబీజ్ అన్న వాళ్ళకి మ్యారేజ్ అయింది. నేను తర్వాత మ్యారేజ్ అయినాక వచ్చినాం. కొద్ది రోజులు సుమారు 10 రోజుల పైన మందిరంలో ఉన్నాను. సమ్మర్ హాలిడేస్ వచ్చినా సరే ఇంటికి వెళ్ళడం తక్కువ, మందిరంలో 15 రోజులు ఉండి తర్వాత బ్రదర్స్తో కలిసి సహవాసం ఉంటూ వెళ్ళేవాడిని. ఒకరోజు నేను అప్పుడు మార్టిన్ అంకుల్ ఉన్నారు, ఇంటికి వెళ్తానని చెప్పి ప్రార్థన చేయించుకొని నేను బయటకు వచ్చినాక అప్పుడు నాకు బొబ్బిలి అనే ఆ ప్రాంతంలో కాలేజీలో డెమో క్లాస్ ఇవ్వాలని ఒక మెసేజ్ వచ్చింది. ఇంటికి వెళ్తానని ప్రార్థన చేయించుకున్నాను, కానీ నేను ఇంటికి వెళ్ళలేదు. బయటకు వచ్చాక స్టేషన్కి వెళ్ళి నేను డైరెక్ట్ బొబ్బిలి వెళ్ళిపోయినాను. 3 రోజుల పైన ఇంటికి వెళ్ళలేకపోయేసరికి ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది మందిరానికి. మరి ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రేమల తమ్ముడు ఎండేవిడ్ గారి కొడుకు గాబ్రియల్ ఉండేవాడు, ఆయనకి ఎలాగో మొత్తానికి కాంటాక్ట్ చేసి నెంబర్ తీసుకొని మందిరానికి కాల్ చేశారు. ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయినాడని చెప్పేసి వీళ్ళు చెప్పారు, అక్కడ ఇంటికి రాలేదు, ఇంటికి వెళ్తానని చెప్పినాడు అని మందిరం అంతా కలవరం అయిపోయింది. నేను 15 రోజుల తర్వాత మళ్ళీ మందిరానికి వచ్చాను జూన్ నెలలో. అప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చూసినా సరే గేటు దగ్గర నుంచి కనబడగానే ప్రైజ్ లార్డ్ అంటే చెప్పేవారు. మార్టిన్ అంకుల్ ఉండేవారు, రూత్ ఆంటీ ఎదురుగా కూర్చునేవారు.
ఈసారి ప్రైజ్లాడ్ చెప్తే ప్రైజ్లాడ్ చెప్పలేదు. అందరూ సీరియస్గా ఉన్నారు. జోన్ అంకుల్ చెప్పినా చెప్పలేదు. ఎస్ఆర్ దగ్గరికి వెళ్ళినా సరే కిచెన్లో వంట చేసుకుంటున్నారు. ప్రైజ్లాడ్నే చిన్నగా చెప్పేశారు, వదిలేశారు. నాకు అర్థం అవ్వలేదు. తర్వాత ఆ సాయంకాలం వరకు నేను అలాగున్నాను. ఆ తర్వాత చెప్పినారు, జేమ్స్ అని చెప్పాడు, నీ వల్ల మంది అంతా కలవరం అయిపోయింది, నువ్వు ఎటు వెళ్ళిపోయినావు తెలియలేదు, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు ఇక్కడికి అని చెప్పారు. అప్పుడు మళ్ళీ నన్ను నైట్ పూట జేమ్స్ అన్న నేను కలిసి మాటనంగల్కి వాష్రూమ్ తీసుకెళ్ళారు. తర్వాత వచ్చి పడుకునే దగ్గర పడుకోవడానికి తీసుకెళ్ళారు. అప్పుడు మాటనంగల్ కూర్చోబెట్టి చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్తానని చెప్పావో అక్కడికే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తానో ప్రార్థన చేయించుకున్నావు అక్కడికే వెళ్ళాలి, ఒకటి చెప్పి ఒకటి చేయకూడదని చెప్పారు. ఇట్లా కట్టబడ్డాం. అంతకుముందు నాకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా. భక్తి అంటే ప్రార్థనలు అనుకున్నాను, భక్తి అంటే బైబిల్ చదవడమే అనుకున్నాను, బోధలు వినడమే అనుకున్నాను. జీవితాన్ని కట్టుకోవాలనే విషయాన్ని ఒకటి ఇట్లా నేర్చుకుంటూ వచ్చాను. ఇలా తర్వాత నేను బయటికి చదువు అయిపోయినాక వెళ్ళాక ఒక జాబ్ చేసిన, పరిచయం అంటే ఒక జాబ్ పని మీద నేను ఉంటుంటే కొన్ని నెలలు జీతం తీసుకున్నాక వారము నేను ఒక్కొక్క మండలం నుండి ఒక మండలానికి నేను షిఫ్ట్ అయిపోతున్నా. అప్పుడు జీతం నా బ్యాగ్లో ఉంది. అప్పుడు ఎక్కడ వేయాలి అనేది నాకు 10th పర్సన్ ఎక్కడ వేయాలో నాకు తెలియదు. అప్పుడు జోన్ అంకుల్కి ఫోన్ చేశాను. అంటే ధనాపేక్ష లేదనే మాట బ్రదర్స్ కూడా కొంతమంది మెన్షన్ చేశారు. అది నా విషయంలో కూడా నేను టచ్ అయ్యాను. ఏం చేయాలి అని అడిగితే అన్న ఒక మాట చెప్పారు, నువ్వు ఎక్కడికి ఆరాధనకి వెళ్తున్నావో అక్కడే వేయాలి అని చెప్పారు. అన్న నేను ఒక వారం కూడా స్థిరంగా ఒక దగ్గర ఉండటం లేదు అని చెప్పాను. ఎందుకంటే మన బలులు, మన అర్పణలు, వెళ్ళిన బలిపీఠం ఆరాధన ఎక్కడ చేస్తున్నావు అక్కడే అర్పణ వేయాలని కూడా చెప్పారు. నాకు తర్వాత చెప్పిన ఒక స్థలంలో స్థిరంగా వెళ్ళటం లేదు, మంత నేను మారిపోతున్నానని చెప్పాను. అయితే నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు నీకు నడిపిస్తాడు, ఎక్కడ అవసరత గల సేవకులు ఉంటారో వాళ్ళకు నువ్వు సెండ్ చేయొచ్చు అని చెప్పారు, పంపించవచ్చు అని చెప్పారు. సో ఆ రీతిగా ఆ విషయంలో కూడా గైడ్ చేశారు. సో మొత్తానికి 2004, 2005 అయింది. నాకు తర్వాత సేవ పిలుపు మీద నేను అంటే దేవుడు అంకుల్తో పరిచయం అయిన తర్వాత అంకులకు చెప్పాను, అంకులు ప్రార్థన చేస్తున్నారు, సిద్ధంగా ఉంటే వెయిట్ చేయి, ప్రార్థన చేసుకో, దేవుని సేవ అంటే అంత సులువు కాదు, చాలా కష్టమైంది, మా పరిస్థితులు కూడా చూస్తున్నావు కదా అని అంకుల్ చెప్పారు. మొత్తానికి నేను సెకండ్ పీజీ రాయడానికి ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జోన్ అంకుల్ పంచుకున్నాను. అప్పుడు శాలేం నుండి బయటకు వచ్చి రామనగర్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో నేను కూర్చొని పంచుకుంటే హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం చూపించారు. అప్పటికి నాకు అర్థం కాలేదు, ఆ వచనం ఎందుకు చదివించారో నాకు తెలియదు. 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదివించి సేవ గురించి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకటి, దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి, మీరును వారితో కూడా బంధింపడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును శరీరంలో ఉన్నారు కనుక కష్టములను అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకునడి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయునని ఆయనే చెప్పిన కదా. 6వ వచనం కూడా చదివించారు. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామని ఈ 6వ వచనం చదివించి మరి కొన్ని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతానికి పరిస్థితులు ఉన్నాయి, ప్రార్థన చేసుకో, మరి ప్రభు నీకు నడిపింపు ఉన్న దగ్గర అక్కడ సావాసంలో ఉన్నావు కనుక అలా చేయాలని గైడ్ చేశారు. ఇవి తర్వాత సేవలో ఎలా ఉండాలో అనేది దీన్ని బట్టి ఇప్పుడు అర్థమైంది. ఇవి అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇవి వచ్చి చదివించారు, నాకు ప్రార్థన చేసి పంపించారు. ఇలా అనేక విషయాల్లో ఒకటి ఇక్కడ సహవాసం నుండి నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత చూసాం బయట రామ్ నగర్లోకి వెళ్ళిపోయినాక అతని హంబుల్నెస్ని కూడా, దీనత్వాన్ని చూసాం. అప్పుడు ఫస్ట్లో చాలామంది హెల్ప్ చేసేవారు ఉండేవారు. అయితే తర్వాత కాలంలో నేను చూసింది ఏంటంటే 2004 తర్వాత ఒకరోజు నేను శనివారం నాడు శాలెంకి వెళ్ళాము. ఆ రోజు రాత్రే
పైన స్పూర్ణ పైన బిల్డింగ్లో ఆరాధన జరిగేది. అక్కడ హాల్ రెడీ చేశారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంతకుముందు మేము చేసేవాళ్ళము, ఇప్పుడు ఆ రోజు ఎందుకు మరి షాపులు వేసి ఆయన రెడీ చేశారు. తర్వాత చూసాము అప్పుడప్పుడు కప్స్ తీసేసి కిచెన్లో పెట్టడము, రకరకాల చిన్న చిన్న పనులు ఐడెంటిఫై అంటే మేము చూసేవాళ్ళం. చూస్తున్నప్పుడు పెద్దోళ్ళు అయినా సరే తగ్గింపు చిన్న చిన్న పనులు చేయటం అని చూసి అంటే చాలా విషయాలు నేర్చుకోవడానికి, నా జీవితాన్ని కట్టుకోవడానికి నేను అక్కడ చూసి నేర్చుకుంటూ వచ్చాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ప్రభు అద్భుతంగా ఈ దైవజనులతో సహవాసంలో ఉండి అంటే నా జీవితంలో విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. జోషి తిమోతి. సహోదరు జోషి తిమోతి.